Yeah, continue the second page. Page number is the 28. Same page number and second bit. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి. ఫస్ట్ వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అర్థాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ వాక్యం చదువుతాను. గగన్సారి నీటి రివిజన్ అర్థాలు సేమ్ అర్థాలు వచ్చి ఏంటి అనేది నేను చెప్పాలి. ఫస్ట్ వన్, ధరిత్రి. భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోత వల్ల పంటలు పండడం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాము. ధరిత్రి. ధరిత్రి అంటే ఇక్కడ ఏమొస్తాయి మీనింగ్లు, అవే అర్థము వచ్చే పదాలను మనకు కొన్ని వాక్యంలో ఇచ్చాడు. ఆ వాక్యాలు ఏంటనేది ఓన్లీ నేను ఆన్సర్స్ మాత్రమే రాస్తున్నాను ఆన్ ద బ్లాక్ బోర్డ్ పైన. క్వశ్చన్స్ యూ కెన్ రీడ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఓన్లీ. భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోత వల్ల పంటలు పండడం లేదు. అవని తల్లిగా పూజిస్తాము అంటే ఏమొస్తుంది? ధరిత్రి భూమి తల్లి వస్తుంది, నేల అన్నా సేమ్ వస్తుంది, ఇంకోటి అవని అన్నా కానీ సేమ్ మీనింగ్ ఆఫ్ ద ధరిత్రి. ఓకేనా? యూ రైట్ ఆన్ ద 3 ఓన్లీ. భూమి అంటే ఇక్కడ ఏంటి? కింది వాక్యాలను చదవండి. పేజ్ నెంబర్ ఇస్ ద సెకండ్ పేజ్ అండ్ పేజ్ నెంబర్ ఇస్ ద 28 సెకండ్ పేజ్ అండ్ సెకండ్ పేజ్. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఇస్ ద ధరిత్రి. ధరిత్రి అంటే భూమి వస్తుంది, నేల, ఇంకోటి ఏమొస్తుంది? అవని. సేమ్ మీనింగ్ ఆఫ్ దట్ అర్థాలు. నెక్స్ట్ సెకండ్ బిట్, తావి. తావి అంటే పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. ఆ పరిమళం అగ్రనించాలని ఎవరికి ఉండదు. అట్టి సువాసనలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. అంటే ఇక్కడ తావి అంటే ఏమొస్తుంది? తావి, పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. తావి పరిమళం వస్తుంది. ఆ పరిమళం అగ్రనించాలని ఎవరికి ఉండదు. అవి సువాసన ఎంతో ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. అంటే ఏమొస్తుంది మనకు? తావి. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది మనం? పరిమళం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ద సువాసన. సువాసనలు. సువాసనలు. ఓకే కదా సార్? యా ఆన్సర్స్ రైట్ డౌన్ అండ్ తను అండర్లైన్ దట్టు అంటే చదువుతాను పదాలకు అర్థం వచ్చే పదాలను మనం ఏం చేయాలి? అండర్లైన్ చేసుకోవాలి. అంటే జస్ట్ లైక్ దిస్ లైక్ లాగా అండర్లైన్ గా దిస్ లైక్. ఓకే ఓకే నీట్లీ కదా సార్? అండర్లైన్ టెక్స్ట్ బుక్లో యూ కెన్ ఆల్ ఆఫ్ అండర్లైన్ ఆఫ్ దట్ లైన్స్ ఆన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే నెక్స్ట్ వన్, థర్డ్ బిట్. ఈ కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి. ఫస్ట్ వన్, శ్రీ. శ్రీ వాక్యం చదువుతాను. సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము పొరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం అనేది వాక్యము. దాంట్లో నానార్థాలు. శ్రీ అంటే ఏమొస్తుంది? సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. సాలెపురుగు అన్న శ్రీ అన్న ఒకటే. నెక్స్ట్ పాము పొరల్లో విషం ఉంటుంది. శ్రీ అంటే ఏమొస్తుంది? పాము. నెక్స్ట్ సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరము. సంపద అన్న శ్రీ. ఇవన్నీ ఏంటి? నానార్థాలు. ఏమేమి వస్తాయి మనకు? సాలెపురుగు, సాలెపురుగు, నెక్స్ట్ పాము. శ్రీ అంటే ఏమొస్తుంది? పామైనా సేమ్ వస్తుంది. నెక్స్ట్ సంపద కూడా సేమ్ వస్తుంది. ఓకేనా? సంపద అన్న మనకు శ్రీనే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, ధనము. ధనానికి నానార్థాలను మనము గుర్తించాలి. ఒక వాక్యం ఇస్తాడు, అందులో ఏంటిదంటే గుర్తించాలి. ఫస్ట్ గోపాలుడు విత్తము తీసుకొని అంగడికి వెళ్ళాడు. పాడి సంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు. గోపాలుడు విత్తం తీసుకొని అంగడికి వెళ్ళాడు. పాడి అంగడికి వెళ్ళాడు అంటే విత్తము అన్న ధనము అన్న ఒకటే, నానార్థం. పాడి సంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.
సంపద, సంపద అన్న ధనము. సో దట్స్ వై దీస్ ఆర్ ద నానా అర్థాలు. ఇక్కడ ఏమొస్తుంది నానా అర్థాలు? విత్తము, ఇంకోటి సంపద, పాడి సంపద, సంపద పాడి సంపద. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ కరెంట్ సైనింగ్. యా, నెక్స్ట్ ఇస్ ద నెక్స్ట్ బిట్. హియర్ ఇట్ ఇస్ ద కింది పేరాలు చదవండి, ఖాళీల్లో తగిన పదాలను రాయండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి. కొన్ని పదాలు ఇచ్చారు మనకి ఇక్కడ. ఆ పదాలలో ఏమి ఇస్తారు? నిజము, ఓర్పు, బాధ, చాడీలు, నీతి. ఇక్కడ చూడు, ఇక్కడ ఒకసారి కింది పేరాన్ని చదవండి, ఖాళీలను తగిన పదాలలో తగిన పదాలను ఖాళీలలో తగిన పదాలను రాయండి. ఫస్ట్ నిజము, ఓర్పు, బాధ, చాడీలు, నీతి. ఓకే, 5 వర్డ్స్ ఇచ్చారు, 5 పదాలు ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్ చదువుతాను. 5 డాషెస్ ఇచ్చాడు. 5 డాష్లో 5 పదాలను ఇచ్చిన ఖాళీలలో ఈ పదాలను మనము రాయాలి. ఓకే గమనించే, ఇక్కడ అండర్స్టూడ్. ఫస్ట్ నేను పారాగ్రాఫ్ చదువుతాను, తర్వాత 1 by 1. ఓకే. బ్లాంక్స్. సిరి, శాంతి ఒకే తరగతి వారు. ఫ్రెండ్స్, అండ్ సిరి రోజు బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. సిరి చాలా చక్కగా చదువుకుంటుంది, రాసుకుంటుంది ఎవ్రీడే క్లాస్లో. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. శాంతి ఫాదర్ ఫ్రెండ్ మాత్రం శాంతి అంటే బడితే ఎవ్రీడే. అండ్ అందరినీ తన అల్లరితో డాష్ పెట్టేది, డాష్ చెప్పేది. ఒకరోజు శాంతి సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసిన సిరి శాంతిని ఏమీ అనలేదు. అదే రోజు ఉపాధ్యాయుని విద్యార్థుల నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. వాటిలో సిరి నోట్బుక్ లేదు. అందుకని ఉపాధ్యాయుని సిరిని నోట్బుక్ ఇవ్వలేదే అని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయుని డాష్ తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు డాష్ కథలను ఉదాహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవత విలువలను గురించి చెప్పి నిజ జీవితంలో వాటి ఆచరణ ఎలా ఉండాలో తరగతిలో చర్చించారు. శాంతిలో ప్రవర్తన వచ్చింది. సిరికి శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరిని డాష్ను ప్రశంసించారు. ఇద్దరు ఫ్రెండ్స్, ఆ శాంతి అనేది కొంచెము ఏమి తెలవలేసి సిరికి శాంతిని ఏమి అనలేదు. కానీ ఉపాధ్యాయుడు బుక్ను సిరి నోట్బుక్ లేదు అంటే ఆ బుక్ను ఇవ్వలేకపోయింది. ఆ సిరి నోట్బుక్ ఎందుకు ఇవ్వలేదని ఉపాధ్యాయుని అడిగితే ఆమె ఏమో ఆన్సర్ ఇవ్వలేదు, మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఉపాధ్యాయునికి డాష్ తెలుసుకున్నమాట. తర్వాత పిల్లలకు అందరికీ కథలు చెప్తూ ఈ శతక పద్యం యొక్క కథలు ఉన్నాయి కదా మనకు, నీతి పద్యాలు. ఆ పద్యాలు వాటి విలువలో ఆచరణలో పెట్టే వాటి విలువల గురించి చెబుతూ నిజ జీవితంలో మనము ఆచరణలు ఎలా ఉండాలి అని తరగతిలో చర్చించుకుంటుంటే అప్పుడు ఈ శాంతిలో అవి విని శాంతిలో మార్పు అనేది వచ్చేసింది. శతక పద్యాల వల్ల మార్పు వచ్చేసింది శాంతిలో. ఆ తర్వాత మళ్ళీ శాంతి శివుడి దగ్గరికి వచ్చేసి క్షమాపణలు చెప్పింది. అప్పుడు అందరూ శివుని ఏం చేశారు? అందరూ డాష్ను ప్రశంసించారు. ఇప్పుడు మనము ఈ డాష్ 5 డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనము ఇప్పుడు ఇవన్నీ పదాలను మనము రాయాలి. ఓకే, ఫస్ట్ వన్. సిరి శాంతి ఒకే తరగతి వారు. సిరి రోజు బడిలో చెప్పిన పాటలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో డాష్ పెట్టేది. తన అల్లరితో ఏం పెట్టేది? ఎలా పెట్టేది? బాధ పెట్టేది. ఇక్కడేమో నేను నిజము, ఓర్పు, బాధ, చాడీలు, నీతి. బాధ బాధ అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ వేసేసుకొని ఫస్ట్ బిట్లో ఏం రాయాలి మనము? బాధ. ఇక్కడ రైట్ కింద బాధ, ఇక్కడ బాధ రాసేస్తాం. ఓకేనా? ఎగ్జామ్ పెట్టేసుకొని బాధ. ఓకే, ఎగ్జామ్. నెక్స్ట్ ద సెకండ్ వన్.
డాష్ చెప్పేది. ఎలా చెప్పేది? చాడీలు చెప్పేది. అమ్మాయి ఎలా చెప్పేది? చాడీలు చెప్పేది. ఇది సెకండ్ వన్, చాడీలు. నెంబర్స్ ఉంది అలాగే యువర్ బ్రాకెట్స్. యా నెక్స్ట్ దట్ ఒకరోజు శాంతి సిరి నోట్బుక్ దాచిన విషయం తెలుసుకున్న సిరి శాంతిని మనలేదు. అదే రోజు ఉపాధ్యాయుని విద్యార్థులు నోట్బుక్ పరిశీలించడానికి తీసుకుంది. వారిలో సిరి నోట్బుక్ లేదు, అందుకని ఉపాధ్యాయుడు సిరికి నోట్బుక్ ఇవ్వలేదని అడిగితే సిరి ఏం చేసింది? మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఉపాధ్యాయుని డాష్ తెలుసుకుంది, నిజం తెలుసుకుంది. ఉపాధ్యాయుని ఏం చేసింది? నిజం తెలుసుకుంది. థర్డ్ వన్ ఇస్ ద నిజం. ఫోర్త్ వన్, ఆ తర్వాత పిల్లలకు డాష్ కథలను ఉదాహరించి శతక పద్యంలోని పద్యాలను గురించి చెప్పడం జరిగింది. డాష్ కథలు, నీతి కథలు. వస్తుంది ఇక్కడ నీతి కథలు. ఫోర్త్ వన్ ఇస్ ద నీతి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆ తర్వాత లాస్ట్కి ప్రవర్తనలు శాంతుల ప్రవర్తన వచ్చేసి అప్పుడు క్షమాపణలు చెప్పి అందరూ సిరిని ఏం చేశారు? ఓర్పును ప్రశంసించారు. ఓర్పు ఇస్ ద ఫిఫ్త్ వన్. అలాంటి నెంబర్స్ రైట్ ఆఫ్ ది ఇస్ ద ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఓర్పు. ఓర్పు యువర్ all are written fill in that box. Okay, next this bit is over Gagan side. Next is the sixth bit. భాషల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఈ కింది వాక్యాలు భాషా భాగాలను గుర్తించండి, పట్టికలో రాయండి. యా ఫస్ట్ సెంటెన్సెస్, సమ్ సెంటెన్సెస్ హియర్ ఇట్ ఈస్ అండ్ 7 సెంటెన్సెస్ వన్ బై వన్. యూ కెన్ రీడ్ ద సెంటెన్సెస్ ఆఫ్ ద వాటర్. యూ కెన్ భాషా భాగాలను భాషా భాగాలు. భాషా భాగాలు అంటే తెలుసా? యూ నో ద భాషా భాగాలు. భాషా భాగాలు హౌ మెనీ భాషా భాగాలు వస్తే 5 10 మీద వన్ బై వన్. సర్వనామం, నామవాచకం, సర్వనామం, క్రియా, విశేషణం, అవ్యయం. వెరీ గుడ్. వాట్ ఇస్ ద నామవాచకం? నామవాచకం పదాలు తెలిపే వర్డ్. పేర్లను గురించి తెలిపే దానిని ఏమంటారు? నామవాచకం. పేర్లు అంటే తెలుసు కదా, జంతువుల పేర్లు, ఎన్ని పేర్లు, జంతువుల, వస్తువుల పేర్లు, మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, అవన్నీ నామవాచకం. నెక్స్ట్ ఇస్ ద సర్వనామము. సర్వనామం అంటే పనులు కాదు, నామవాచకానికి బదులుగా వాడేదాన్ని ఏమంటాం మనం? సర్వనామం. సర్వనామము. నెక్స్ట్ ఇస్ ద విశేషణము. విశేషణం అంటే పని, అంటే పనిగా. విశేషణం అంటే చదువుకోవడం. గుణం దాని యొక్క గుణం ఎలా ఉంటుంది? విశేషణం అంటే నామవాచకము సర్వనామం యొక్క గుణాన్ని గురించి తెలిపే దాన్ని ఏమంటారు? విశేషణము. ఓకే, నెక్స్ట్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ ద క్రియ. వాట్ ఇస్ ద క్రియ? పని అంటే చదువుకోవడం. క్రియ అంటే పనిని గురించి తెలిపే దాన్ని ఏమంటారు మనము? క్రియ. పనిని గురించి తెలిపేది క్రియ. అవ్యయము. లింగ వచన విభక్తులు లేని వాక్యాలను ఏమంటారు? అవ్యయం. పదాలను అవ్యయం అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ దట్ భాషా భాగాలు. ఇప్పుడు సో అన్నీ మనకు కొన్ని సెంటెన్స్ వాక్యాలు ఇచ్చారు, 1 to 7 వాక్యాలు ఇచ్చారు, సెంటెన్సెస్ ఇచ్చారు. అందులో మనము భాషా భాగాలు ఏంటి, సర్వనామం ఏంటి, విశేషణము అండ్ క్రియ అండ్ అవ్యయము మనము పట్టికలో భాషా భాగాలను గుర్తించి మనం ఏం చేయాలి? పట్టికలో రాయాలి. ఓకే, are you understood yourself? Yes. Yeah, one by one I read the one by one sentences. Page number is 29. This is the answer. Page number 29. Page number is the 29. Okay. Yeah. First one. మామిడి పండు తీయగా ఉంది. సెకండ్ వన్, అయ్యో రమ చదువు ఆగిపోయిందా. థర్డ్ వన్, పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు. ఫోర్త్ వన్, ఆమె మహాసాధ్వి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, బాలబాలుడు తూర్పున ఉదయిస్తాడు. నెక్స్ట్ లాస్ట్ వన్, సెవెంత్ వన్, రాముడు మంచి బాలుడు. దీంట్లో మనకు 1 by 1
సెంటెన్స్ సెకండ్ రీడ్ చేసేసుకుని వాటిని మనం ఏం చేయాలి, పట్టికలో రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వన్, మామిడి పండు తీయగా ఉంది. మామిడి పండు ఎలా ఉంది? తీయగా ఉంది. తీయగా ఉంది. మామిడి పండు అనేది ఏంటిది? తీయగా. సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యాయం. మామిడి సర్వనామం. నామవాచకం. నామవాచకం. పేరు కదా, మామిడి పేరు. తీయగా ఎలా ఉంటుంది? తీయగా. అంటే గుణాన్ని గురించి చెప్తుంది కదా, అది ఏమొస్తుంది? విశేషణం. ఉంది. ఉంది అంటే అవి క్రియ. మామిడి పండు నామవాచకము, తీయగా అనేది విశేషణము, ఉంది అనేది ఏంటి? క్రియ. ఫస్ట్ వన్ ఏంటి? మామిడి పండు. ఓకే కదా సార్? విశేషణం ఏమొస్తుంది ఇక్కడ? తీయగా. ఎలా ఉంది మామిడి పండు? తీయగా. క్రియ ఏమొస్తుంది? ఉంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. అయ్యో రమ చదువు ఆగిపోయిందా. అయ్యో, అయ్యో ఇస్ ద అవ్యాయం. ఆశ్చర్యార్థ గుర్తులు ఏమంటారు మనము? అవ్యాయము అంటారు. రమ, రమ అనేది నామవాచకం. చదువు, చదువు అంటే ఏమొస్తుంది? విశేషణం. ఆగిపోయిందా, క్రియ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అయ్యో, అయ్యో అంటే ఏమొస్తుంది? అవ్యాయము. అయ్యో. నెక్స్ట్ రమ, నామవాచకము. పేరు కదా, రమ అనేది ఏంటి? నామవాచకము. పేరు కాబట్టి నామవాచకం. నెక్స్ట్ ఏమైంది? చదువు, చదువు అంటే ఏమొస్తుంది? విశేషణము. విశేషణము. నెక్స్ట్ క్రియ అంటే ఆగిపోయిందా. ఆగిపోయిందా. ఓకే కదా సార్, నీకు అండర్స్టూడ్. యా, నెక్స్ట్ వన్ ఇస్ ద పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? శతక పద్యాలను చదువుతున్నారు. చదువుతున్నారు అనేది ఏమొస్తుంది ఇక్కడ? క్రియ. ఓకేనా? పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. ఓకేనా? చదువుతున్నారు. నెక్స్ట్ ఆమె మహాసాధ్వి. ఆమె, ఆమె అనేది ఏంటిది? నామవాచకానికి బదులుగా ఉపయోగించింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సర్వనామం వస్తుంది. ఆమె, ఆమె అంటే సర్వనామం. నెక్స్ట్ మహాసాధ్వి. ఆమె ఎలా ఉంది? మహాసాధ్వి. సో దట్స్ వై మహా, మహా అనేది విశేషణం. నెక్స్ట్ లాస్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. కాంచీపురం, కాంచీపురం అంటే ఏమొస్తుంది? పేరు, ఊరు పేరు. సో దట్స్ వై ద నామవాచకము. కాంచీపురం. ఓకేనా కదా సార్? ఓకే. కాంచీపురము. అనేక దేవాలయాలు ఉన్నాయి. ఉన్నాయి ఇస్ ద క్రియ. నెక్స్ట్ బాలబానుడు తూర్పున ఉదయిస్తాడు. బాలబానుడు, బాలబానుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు అనేది ఒక పేరు. సో దట్స్ వై దట్ ఈస్ ఆల్సో నామవాచకము. బాలబానుడు. నెక్స్ట్ ఇంకా నామవాచకం ఏంటి? బాలబానుడు. ఓకే కదా సార్? నీకు ఆయన ఎక్కడైతే ఉదయిస్తున్నాడు? తూర్పున. ఎక్కడది? విశేషణం. ఎక్కడ ఉపయోగిస్తున్నాడు విశేషణం మీద? తూర్పున. ఉదయిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అనేది క్రియ. ఉదయిస్తున్నాడు క్రియ. నెక్స్ట్ రాముడు మంచి బాలుడు. రాముడు, రాముడు అనేది కూడా ఏమొస్తుంది? పేరు. సో దట్స్ వై దట్ ఈస్ ఆల్సో నామవాచకము. రాముడు, రాముడు అంటే ఏమొస్తుంది నాన్న? నామవాచకము. ఇక్కడ ఏమొస్తుంది? మంచి బాలుడు ఎలా ఉన్నాడు? మంచిగా ఉన్నాడు. అంటే గుణమే కదా అది. దట్ ఈస్ ఆల్సో మంచి. మంచి అనేది విశేషణము. ఓకే గగన్ సై? These are all is the boxes are over. Gagan Sai neatly understood. Gagan Sai fill in the blanks and copy and write down your textbook and notebook and
this bit is also over, in this page is also over, and next we will continue the next page, and that is the last page of the teaser grammar is over in that last page, that is the third page. Yeah, you copy and write down your notebook, say Gagan side. Yeah, are you ready? Yes. Yeah.